అందరికీ ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్రమంతా సహకార సంఘ ఉద్యోగస్తులందరూ అనేక ప్రాంతాల నుంచి ఈ నెల 6వ తేదీ సంఘాల్లో నిరసన వ్యక్తం చేశాము, 8వ తేదీ నిరసన చేశాము, 22వ తేదీ డీసీ ఆఫీసులో నిరసన వ్యక్తం పరిచాము, 29వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సహకార సంఘ ఉద్యోగస్తులందరూ నిరసన వ్యక్తం చేశారు. కానీ ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చీమ కుట్టినట్లనే స్పర్శ కూడా లేకుండా సహకార సంఘ ఉద్యోగస్తులతో చెలగాటమాడుతుంది. ఎందుకంటే ఈరోజు మారుమూల ప్రాంతాల్లో కూడా రైతులకి వివిధ రుణాలు అందించాలంటే ఒక సహకార సంఘ ఉద్యోగస్తులకే సాధ్యం, అది సహకార వ్యవస్థకే సాధ్యం. ఎందుకంటే పెద్ద పెద్ద రైతులు కానీ బడా నాయకులు కానీ కమర్షియల్ బ్యాంక్స్లో 1,00,000 కోట్లు 1,000 కోట్లు తీస్తుంటారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకి వారి అవసరానికి వ్యవసాయ పంట రుణాలు కానీ పౌల్ట్రీ కానీ ట్రాక్టర్స్ కానీ వ్యవసాయానికి సంబంధించినటువంటి రుణాలను అందించే వ్యవస్థ ఏదైనా ఉందంటే అది సహకార వ్యవస్థే అని ఈ పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాంటి వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను ఏమాత్రం మమ్మల్ని గురించి మా యొక్క బాధల గురించి ఆలోచించకుండా పూర్తిగా మమ్మల్ని సర్వనాశనం చేస్తుంది ఈ ప్రభుత్వం. జీవో నెంబర్ 36ని ఇదే ప్రభుత్వము అప్పట్లో అమలు చేసింది. గత వైఎస్ఆర్ ప్రభుత్వము దాని గురించి పట్టించుకోవడం లేదు. అయినా దేవుడి దయ వల్ల ఈ ప్రభుత్వం వచ్చింది. దయచేసి మాది చిత్తూరు జిల్లా, మా చంద్రబాబు నాయుడు గారికి చెప్పేది ఒకటి విన్నపము. బస్సు సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలకు కూడా మేము నడిచి వెళ్ళి రైతులకు కావాల్సినటువంటి చిన్న చిన్న రుణాలను అందించి వారికి ముందుండి మేమున్నామని భరోసా ఇస్తున్నటువంటి వ్యవస్థ సహకార వ్యవస్థ. కాబట్టి మాకు 2 పిఆర్సీలు రావాలి 2019, 2024లో. ఇకపోతే ఒక ఉద్యోగి 40 సంవత్సరాలు ఉద్యోగం చేస్తూ అతను ఇంటికి పోయేటప్పుడు 2 లక్షల గ్రాట్యుటీ ఇస్తున్నారు. దానికి 100 కండిషన్స్. ఇంకోటి చెప్పుకోవాలంటే మన భారతదేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే ఒక వ్యక్తి సంవత్సరం అంతా కష్టపడి జీతం తీస్తే సంవత్సరం లాస్ట్లో చివరిలో నీవు తీసుకున్నటువంటి డబ్బు జీతాన్ని చెల్లించాలి అని ఆడిట్ రిపోర్ట్లో వ్యక్తపరిచే దౌర్భాగ్యం ఈ సహకార వ్యవస్థలో ఉండడం మాకందరికీ చాలా బాధాకరమైన విషయం. కాబట్టి దయచేసి డ్యూటీ పద్ధతులను రద్దుపరచండి. అదేవిధంగా మేము రైతులతో చాలా మమేకంగా ఉంటున్నాం. ఈరోజు ప్రభుత్వం కూడా రైతుల గురించి గొప్పగా చెప్పుకున్న కారణం ఏమంటే దాంట్లో ముఖ్య పాత్ర వహించేది ఒక సహకార వ్యవస్థ అని మేము నిర్మోహమాటంగా ధైర్యంగా విశ్వాసంగా చెప్తున్నాం. ఎందుకంటే రైతులు వాళ్ళ ఇబ్బందులకి చాలా ఇబ్బందులు పడి పెద్ద పెద్ద బ్యాంకులు కమర్షియల్ బ్యాంకులకు పోలేని పరిస్థితుల్లో మా సహకార వ్యవస్థలకు వస్తున్నారు. ఈరోజు బంగారు రుణాలు ఇవ్వడం కానీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయడం కానీ పౌల్ట్రీ కానీ రకరకాల సేవలు మేము అందిస్తున్నాం. కామన్ సర్వీస్ సెంటర్స్ కానీ ఈ సేవ కానీ ఏ బ్యాంకు ఆర్థిక లావాదేవీలు చేసి ఏ బ్యాంకు చేయనటువంటి అన్ని సౌకర్యాలు ఈరోజు సహకార సంఘాలు రైతులకు అందిస్తున్నాయి. కానీ ఆ సంఘాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇకపోతే 62 సంవత్సరాలు అన్ని ప్రభుత్వ ఉద్యోగులకి ఇచ్చారు. ఈ ప్రభుత్వము 36 జీవోని గొప్పగా ఇచ్చింది, మీరంతా ప్రభుత్వ ఉద్యోగులు అని. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ మాకేమీ వర్తించడం లేదు. ఎవరో చెప్పినట్లుగా పెండ్లి చేశారు కానీ దానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు చేయడం లేదు. కాబట్టి దయచేసి ఈ 62 సంవత్సరాలు ఏమంటే మీరు 36 జీవో తయారు చేశారో ఆ జీవోలో ఉన్నటువంటి అన్ని కండిషన్స్ మాకు వర్తించే విధంగా చేస్తే ఈ ప్రభుత్వానికి మేము రుణపడి ఉంటాము. ఇకపోతే బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఆర్సీఎస్ బాబు గారికి కంప్యూటరైజేషన్లో మాకు బొత్తిగా లేని పరిజ్ఞానం, కానీ బాబు గారి సహాయం వల్ల ఈరోజు 80% సంఘంలో పనిచేస్తున్నటువంటి ముఖ్య కార్యనిర్వహణాధికారులు ఈరోజు సిస్టమ్ దగ్గర కూర్చొని చేస్తున్నాము. మీరు కంప్యూటరైజేషన్ చేయండి,
తర్వాత మేము జీతాల గురించి ఆలోచిస్తాము అంటున్నారు. కానీ కంప్యూటరైజేషన్ అయ్యింది, ఇంతవరకు సంవత్సరం కూడా దాటింది, కానీ మా సమస్యల గురించి పట్టించుకునేవని నాదుడే లేదు. కనీసము మేము 40 సంవత్సరాలు సర్వీస్ చేసి ఏమడుగుతున్నాం, మేము 10 లక్షలు గ్రాట్యుటీ ఇవ్వండి అంటున్నాం. అది మా కష్టం, మీ ప్రభుత్వానికి మీ బడ్జెట్లో సంబంధం లేకుండా ఉంది. ఆ 10 లక్షలు మేము కష్టపడి సంపాదించిన డబ్బులో 10 లక్షలు ఇవ్వండి రా బాబు అంటే ఏ బాబు మమ్మల్ని తెలుసుకోలే. కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారికి మరి ఆర్సీఎస్ బాబు సార్ గారికి విన్నవించడం ఏమంటే, దయచేసి మా యొక్క కష్టాలు, మా యొక్క సమస్య ఏ విధంగా ఉందో అది ఏ పార్టీతో, మీరు అధికారులు కాబట్టి మీకు అన్నీ తెలుసు. కాబట్టి దయచేసి దీన్ని నిరుత్సాహపరచకుండా ఈ గ్రాట్యుటీని కనీసం 10 లక్షలు ఇచ్చే విధంగా మాకు చేయండి. కష్టపడిన జీతాన్ని మళ్ళా డ్యూటీలో పెట్టి దాని కండిషన్స్ పెట్టి కొంతమంది సీఓలు ఉద్యోగం రిటైర్మెంట్ అయిన తర్వాత ఆ 2 లక్షలు కూడా తీసుకోకుండా కండిషన్స్కి వాళ్ళు చేయకుండా నిరుత్సాహంతో వాళ్ళు ఇంటికి వెళ్తున్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి విన్నవించడం ఏమంటే, మా యొక్క చిన్న కోరికలు 2019లో కంప్యూటరైజేషన్ జరిగింది. వారు పాపం 5,000కో 6,000కో ఉద్యోగం చేశారు, 10 సంవత్సరాలు చేశారు. కంప్యూటరైజేషన్ అయిన తర్వాత ఈరోజు బాబు మీరు ఉద్యోగాలు వద్దురా మిమ్మల్ని తీసేస్తూ ఉన్నాము అంటున్నారు. వారు ఎక్కడికి పోవాలి? ఎవరో చెప్పినట్టు కాకి నడక తప్పే హంస నడక తప్పా. కాబట్టి దయచేసి దీని గురించి రాష్ట్ర యూనియన్ నాయకత్వం ఎంతో దూరమైనా పోతుంది. 2019లో చేరినటువంటి ఉద్యోగుల్ని తప్పకుండా రెగ్యులరైజ్ చేయాలిగా మేము భావిస్తున్నాము. కనీసము ఇన్ని రోజులు మేము అనేక ప్రాంతాల నుంచి వివిధ జిల్లాల నుంచి వచ్చినా కూడా మా యొక్క బాధలను ఇంతవరకు పట్టించుకుంటే నాదుడే లేదు. ఈరోజు మీడియా ఈ ప్రపంచంలో ఎంతటి ముఖ్య పాత్ర వహిస్తుందో మీకు అందరికీ తెలుసు. దయచేసి మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు దయచేసి మీరు మా యొక్క ఆవేదన ఆర్సీఎస్కు పోవాలి, ముఖ్యమంత్రి దృష్టి గారికి పోవాలి, సహకార మంత్రి దృష్టికి పోవాలి. ఆ బాధ్యత దయచేసి మీరే మాకు ఒక సోదరులుగా భావించి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము. తప్పకుండా ప్రతి ఛానల్లోనూ మా యొక్క బాధలు మీరు తెలియజేస్తారని, ఇంకా అనేకమైన చిన్న కోరికలే ఉంది. ఆ కోరికలు కూడా మీ ఖజానాకి ఏమి డోకా పడదు. మా యొక్క కష్టార్జితము, మా యొక్క సంపాదన, మా యొక్క కృషి వల్లనే ఈరోజు సహకార సంఘాలు అనేక విధాలుగా ఒక మారుమూల ప్రాంతానికి కూడా రైతుకు రుణ సౌకర్యం అందిస్తుందంటే అది మా వల్లనే సాధ్యము. అది ఏ యొక్క కమర్షియల్ బ్యాంక్స్ కూడా దీటు రాదు. కాబట్టి దయచేసి ప్రభుత్వం దీని మీద స్పందించి మాకు న్యాయం చేస్తారని, లేదంటే మేము ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి దయచేసి మా యొక్క కోరికలు మీరు వెంటనే పరిష్కరిస్తారని తెలుపుకుంటూ జై హింద్.